కొన్ని విషయాలు బైబిల్లో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. 11వ అధ్యాయము. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు ఎలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. నిజంగా 2 సాక్షులు ఎవరు? ఇదే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది రకరకాల బోధిస్తున్నారు, రకరకాల వాక్యం చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు. ఇక్కడ నిజంగా దేవుడు ఒకటే చెప్తున్నాడు, వీళ్ళిద్దరు ఎవరంటే, అమ్మ ఎవరంట? ఎవరి సాక్షులు? దేవుని సాక్షులు. వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క సాక్షులు వీళ్ళు. అందుకే ఏమంటున్నాడు? ఏమిచ్చి ఉన్నాడు? అధికారం. అంటే అనేకులు ఉన్నారు, అనేకులు కూడా మరి నిలిచి ఉన్నారు, కానీ దేవుడు వీరి గురించి ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరంటే దేవుని యొక్క సాక్షులు. మనము ఒక రకంగా వాక్యం తెలిసిన వారు ఏమనుకుంటారంటే, వీళ్ళు నిజంగా 3 రకాలు ఆలోచిస్తారు. వీళ్ళు ఏలియా, లేక మోసే, లేకపోతే ఆనోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ముగ్గురి గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తారు. ఎలా అంటే, ఏలియా ఎత్తబడ్డాడు. ఎలా ఎత్తబడ్డాడు? అగ్ని రథముల చేత, మంటల చేత ఎత్తబడ్డాడు. మోసే ఎత్తబడ్డా? మోసే ఎత్తబడ్డా? మోసే పరిపూర్ణంగా చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 సంవత్సరాలు. ఆనోకు ఎత్తబడ్డాడు. ఆనోకు 300 సంవత్సరాలు మంచిగా పరిపాలించి, కుటుంబాన్ని మంచిగా జీవించి, సుడిగాలి ద్వారా ఆయన కూడా ఏమవుతాడు? కొనిపోయాడు. నిజంగా ఈ ముగ్గురులో ఎవరికి తోచినట్టు వాళ్ళు వాక్యం బోధిస్తూ ఉంటారు. వీళ్ళు నిజంగా ఏలియా, మోసే అని కొంతమంది అయితే, నోవాక్ కదా, మరి ఇక్కడ మరి ఏలియా అని కొంతమంది బోధిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ నిజంగా ఆనోకు యొక్క జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు? అమ్మ ఏమయ్యాడు? చెప్పాలి. ఎత్తబడ్డా? ఎవరు చెప్పట్లేదు. ఎత్తబడ్డాడు. నిజంగా బోధించే వాళ్ళు బోధిస్తూ ఉంటారు, రకరకాలుగా వింటూ ఉంటాం. ఎందుకంటే అది ఇదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం మనం. ఏదైతే మన కంటికి కనపడిన అక్షరము, ఏదైతే విన్నామో ఇది రైట్ అనుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, వీళ్ళిద్దరు ఎవరంట? ప్రత్యక్షత సాక్షులు. వీళ్ళిద్దరికి దేవుడు ఏమి ఇచ్చినాడు? దేని మీద? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోతుకు వెళితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరికి? యోహానుకు, అపోస్తలుడైన యోహానుకి ఏం చెప్పాడంటే, మందిరంలో ఉన్నటువంటి వారిని కదా, ఎంతమంది అవుతున్నారో వారిని లెక్కించమన్నాడు. మందిరమును ఏం చేశాడు? కొలవమన్నాడు. బయటిది ఎవరికి వదిలేయమన్నాడు? అన్యులకు వదిలేయమన్నాడు. ఇక్కడ నిజంగా మనం చూస్తే అపవిత్రపరిచిన వారు ఉన్నారు. ఆ మందిరం ఎక్కడంటే మనకు తెలుసు. ఎక్కడ? యెరూషలేము. హల్లెలూయా. యెరూషలేము పట్టణము. యెరూషలేము పట్టణములో మరి ఎక్కడ ఉందంటే, అక్కడ 12 గుమ్మములు, మరి
పరలోకంలో ఎలా ఉందో భూలోకంలో కూడా దేవుడు అలా కట్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ 4 మూలల గోడలకు కూడా పేర్లు కూడా లెక్కించాడు, బైబిల్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈరోజు లెక్కించమన్నాడు దేవుడు. ఎందుకంటే నిజంగా ఆ మాట మళ్ళీ చూద్దాం, చూడండి, మనకు మరొకసారి కూడా అర్థం కావాలి. మొదటి నుంచి మరి ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, జాగ్రత్తగా వినండి, నీవు లేచి బలిపీఠమును కొలత వేసి, అప్పటికి ఏముందంటే ఇక్కను అక్కడ కదా ఏం కట్టబడలేదు, మసీదు కట్టబడలేదు. యెరూషలేం ఏముంది? ఇప్పుడు యెరూషలేం మందిరం ప్లేస్లో ఏముంది చెప్పండి? మసీదు ఉంది. మనం చూస్తూ ఉన్నాం గోల్డ్ కలర్లో, అది మందిరం కాదు, మసీదు ఆ ప్లేస్లో ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ కాలంలో పైన ఎలా ఉందో అలా దేవుడు యోహాను గారితో ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఇంకా కింది మాటలు ఏమంటున్నాడు? లెక్క పెట్టుము, కొలత వేయక విడిచిపెట్టుము. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 260 దినములు ఏం చేస్తారంట? ప్రవచిస్తారంట. హల్లెలూయా. 2 సాక్షులు ఎవరు చెప్పండి? ఏలియానా, మోషేనా? గోనె పట్ట కట్టుకున్నారా వాళ్ళు? ఆనోక గోనె పట్ట ధరించారా? వీళ్ళు 1260 రోజులు ఏం చేస్తారంట? గోనె పట్ట కట్టుకొని ప్రవశిస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరంటే ప్రత్యేక సాక్షులు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని ఇచ్చాడు. ఎక్కడ అధికారం అంటే భూలోకంలో ఇచ్చాడు, పరలోకంలో కూడా సర్వాధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నిజంగా గోనె పట్టు అంటే దేనికి సాదృశ్యం? దేనికి? తగ్గింపుకు సాదృశ్యం. తగ్గించుకొని దేవుని స్తుతించి దేవునిని మహిమపరచుటకు ఇది సాదృశ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది బోధిస్తూ ఉంటారు, చాలామంది కూడా మరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, రకరకాలుగా వింటూ ఉంటాం. వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక సాక్షులు. ఎవరు ఈ సాక్షులకు? ప్రత్యేకంగా దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి అధికారాన్ని సొంతంగా ఇచ్చాడు. నీవు నేను కూడా లోతుకు వెళ్ళి లోతైన సంగతులు మనము తెలుసుకోవాలి. అందుకే ఈ మాటను మనము అలా గుర్తు పెట్టుకుందాం. అందుకే జకరియా గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక సాక్షులు. దేవుడు ఇద్దరికి ఏమి ఇచ్చినాడంటే, ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేని మీద అంటే ప్రవశించుటకు, ప్రకటించుటకు, ప్రార్థన చేయుటకు, అన్నిటికి కూడా దేవుడు భూలోకంలో వారికి, పరలోకంలో ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఎవరంటే అభిషేకించబడిన వారు. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు చెప్పాలి? వీళ్ళిద్దరు ఎవరు? అభిషేకం అంటే అందరికీ లేదు, వీళ్ళిద్దరికి ఉంది బైబిల్లో. యేసుక్రీస్తుకు ఉంది అంతే. యేసుక్రీస్తు కూడా ఆయన అభిషేక్తుడు, అభిషేకించబడిన రాజు. ఆయన పేరు అభిషేక్తుడు, అభిషేకించబడినటువంటి రాజు. యేసుక్రీస్తు కూడా, యేసుక్రీస్తు అభిషేకించబడ్డాడు. వీళ్ళిద్దరు ప్రత్యేక సాక్షులకు అభిషేకించబడ్డారు. మీరు బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చూస్తే అభిషేకించబడిన వారు ఎవరై అంటే, మీరు మళ్ళీ అలా వెళ్ళకూడదు. దావీదు, సమూయేలు, హల్లెలూయా. వీళ్ళు ప్రత్యేక సాక్షులు. వాళ్ళు ప్రత్యేక సాక్షులు కాదు. వీళ్ళు ఆకాశానికి, భూమికి, దేవునికి ప్రత్యేకించబడిన వారు. హల్లెలూయా. వీళ్ళు ప్రత్యేక సాక్షులు. వీళ్ళు ఎవరంటే దేవుని చేత
ఏ దేవుని చేత? యెహోవా చేత. ఎవరి చేత? యెహోవా చేత వీళ్ళిద్దరు ప్రత్యేక సాక్షులు ఏమయ్యారంట? అభిషేకించబడిన వారు కనుకనే వీళ్ళు దేవుని దృష్టికి ప్రత్యేకమైన సాక్షులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను లోతుకు వెళ్ళాలి, వాక్యం తెలుసుకోవాలి. నిజంగా వీళ్ళు ముగ్గురా లేక వీళ్ళు ప్రత్యేకంగా ఇద్దరు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే జకరియా గ్రంథంలో చూద్దాం. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దీపస్తంభమునకు ఇరుపక్కన నుండి ఈ రెండు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎక్కడున్నారంట? వీళ్ళ పేరు కూడా ఏంటంట చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకంటే కొన్ని సంగతులు తెలుసుకోగలిగితే, కొన్ని లోతైన అంశాలు తెలుసుకోగలిగితే రాకటలో మనము సిద్ధపడతాం. తిరిగి మోసే, ఏలియా వస్తాడా రాడా అనేది మనకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. చాలామంది వాళ్ళు వస్తారు అని ప్రకటిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళిద్దరి పేరు ఏంటంట? ఒలీవ చెట్లు. ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? 2 దీప ఏమిటనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు. ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటనియు నేను అతనిని అడుగగా అతడు నాతో నీకు తెలియదా? నేను ఈరోజు నిజంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి మర్మము, ప్రతి ప్రత్యక్షత, మరి లోతైన అంశము మనము చూస్తున్నాం. ఇక్కడ ఒలివ కొమ్మలంటే అర్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చూస్తున్నవి నీకు తెలియదా కదా? 2 కూడా బంగారు కొమ్ములు, ఒలివ 2 చెట్లు. ఒలివ చెట్లు అంటే కింద అర్థం ఏముంటుంది? నా ఏలినవాడా? అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడు తైలము పొయ్యవారై ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే ప్రత్యేక సాక్షులు ఒకటి. తర్వాత వీళ్ళిద్దరు ఎవరంటే అభిషేకించబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరంటే అభిషేకించుటకు వారు యెహోవా యొద్ద పొయ్యబడిన తైలమును పోలి ఉన్నారండి. వాళ్ళ సువాసన, వాళ్ళ విధానము, వాళ్ళ గోనెపట్ట, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ యొక్క విధానం ఎలాగుందంటే వారిని దేవుడు బంగారు కొమ్మలకు పోల్చాడు, ఒలివ చెట్టుకు పోల్చాడు. 2 ఒలివ కొమ్మలు అంటున్నారు. వాళ్ళిద్దరు కూడా ఎవరంట? ఎవరంట? ఇంకా కింద వాడు చూద్దాం. నాకు కనపడెను, నేను చాలు. ఇవన్నీ కూడా ముద్రలు, ఇప్పేటప్పుడు ముద్రలు ఉన్నాయి, 7 ముద్రలు, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ యోహాను గారి యొక్క విషయంలో మనం చూస్తున్నాం, దేవుడు ఈ ప్రత్యేక సాక్షులు ఎవరంటే వీళ్ళు అభిషేకించబడిన వారు, దేవునికి ప్రత్యేకమైన సాక్షులుగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే పొయ్యబడిన ఏమైనారు? అభిషేకించబడిన తైలమైనారు, పొయ్యబడే తైలం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు మనము చూస్తున్నాం. చూడండి, అదే మనం ఇంకొక మాట మనము ప్రకటన గ్రంథంలో చూసాం కదా, అక్కడ చూద్దాం. చూడండి, ఇంకొక మాట మనం ఆపిన కాడి నుంచి ఇంకొక మాట చూద్దాం. 8వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 8వ వచనం. సరే, ఇందాక ఆపిన కాడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఒక మనం ఆపాం కదా.
వీరు భూలోకమునకు ప్రభువైన వాడి ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను ఎవడైనను వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనను అలా వాడు సంపవలనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం 2 సాక్షుల విషయంలో. ఏలియా నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏలియా ఎత్తబడ్డానికి ఆకాశం నుంచి అగ్ని రథములు దిగి వచ్చాయి. దాని ద్వారా ఆయన ఎత్తబడ్డాడు, కానీ ఆయన నోట నుంచి బయలుదేరి రాలేదు. మోసే కూడా ఇలాంటి కొన్ని చూద్దాం, ఇలాంటి పవరు లేదు. ఎందుకంటే ఈయన మోసే కాదు, ఏలియా కాదు, ఆనోక్ కూడా కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారి గురించి ప్రత్యేక సాక్షులుగాను అభిషేకించబడిన వారుగాను లేదు. ఎందుకంటే బైబిల్లో చాలామంది గురించి రాయబడింది, కానీ అలా లేదు. ఎందుకంటే ఈయనని ఎవరైనా ఏ హాని కలిగించినా ఈయన నోట నుండి ఏం బయలుదేరుతుందంట? ఎవరి నోట నుంచి? ఎవరి నోట నుంచి? ఈ ఒలివ మొక్కలుగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అభిషేకించబడ్డారో, ఎవరైతే ప్రత్యేక సాక్షులుగా ఉన్నారో వారి నుండి ఎవరైనా వారిని హాని కలిగించాలని చూసినా కూడా వారికి శ్రమే, కష్టమే. అందుకే ఇంకా కింద మాట చూద్దాం, చూడండి. వర్షము కురవకుండా ఆకాశము ముయ్యటకును వారికి హల్లెలూయా, హల్లెలూయా, వారికి అధికారం కలగదు. ఎవరికి కదా? ఈ లోకంలో ఏలియా కూడా దేవుడు ఇచ్చాడు, కానీ తిరిగి ఆయన మళ్ళీ భూమి మీదకి రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రారు? ఏలియా రాడని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారు ఎలా వచ్చారో మనకు తెలుసు. వాళ్ళు ఎలా వచ్చారో మనకు తెలుసు. మోసే, ఏలియా ఎలాగొచ్చాడంటే, మోసే 120 సంవత్సరాలు ఎక్కడ చనిపోయాడో మనకు తెలుసు. మోయాబి కొండ లోయలో ఎవరు ప్రత్యేకంగా బూడ్చిపెట్టారో ద్వితీయోపదేశకాండం మనకు తెలుసు. హల్లెలూయా. ఆయన చనిపోయాడు మనలాగే. ఆయన సమాధి కూడా చేయబడ్డాడు. ఏలియా ఎత్తబడ్డాడు. అయితే వీళ్ళిద్దరు కూడా ఒలివ కొండ మీదకి ఎలాగొచ్చారు? యేసుక్రీస్తు పాటు అంటే శరీరధారిగా వచ్చారా, ఆత్మరూపిగా వచ్చారా? చెప్పట్లేదు. శరీరంతో వచ్చారా? అది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎక్కడైతే మోసే కూడా పాతాళానికి వెళ్ళాడు, అబ్రహాం కాలం నుంచి వాళ్ళు పాతాళానికి వెళ్ళారు యేసుక్రీస్తు రాకమునుపు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒలివ నిర్గమమును గురించి కదా ప్రత్యక్షత అక్కడ ఆత్మరూపిగానే కనపడ్డారు, కానీ వాళ్ళు తిరిగి మనుషులాగా ఆయన వద్దకు రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఈ సంగతి తెలుసుకోవాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళు చూశారు. ఎవరు చూశారు? ఎవరిని ఎంటకు పెట్టబోయాడు యేసుక్రీస్తు? వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ చంపబడ్డారా? మళ్ళీ మేఘాలలో ఆరోహణం అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రత్యేక సాక్షులు ఎవరంటే వారు యెహోవా చేత అభిషేకించబడిన వారు. వారిలో మనం ప్రత్యేకంగా ముగ్గురు అనుకుంటున్నాం, యేసుక్రీస్తు సహా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఇద్దరికి కూడా భూమి మీద కాదు సర్వాధికారం ఇవ్వబడింది కదా. వారిని ఎవరైనా ఏ హానైనా కలిగిస్తే వారి నోట నుంచి ఏమొస్తుందంట? అగ్ని బయలుదేరుతుంది. అందుకే ఇక్కడ మళ్ళీ కింద మాట చూడక అక్కడే వారికి అధికారము కలదు. వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్ళు రక్తంగా ఎవరు చేశారు? మోసే చేశాడు. ఈ పాయింట్ పట్టుకొని ఈ రెండు జనాలు ఎవరు వస్తారంటే మోసే, ఏలియా వస్తారు. నీటిని రక్తంగా మార్చింది ఎవరు? మోసే. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. హల్లెలూయా.
ఆయన వర్షము కురవకుండా ఆకాశమును ముప్పించింది ఎవరు? ప్రార్థన చేశాడు 3.5 కదా సంవత్సరం. సారేపతి గ్రామం మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మాటలను బట్టి ఎలా ప్రకటిస్తారంటే, ఎలా వాళ్ళు బోధిస్తారంటే, తిరిగి వాళ్ళిద్దరే మళ్ళీ వస్తారు అని. వీళ్ళు వాళ్ళిద్దరు కాదని వాక్యం మనకు చలవిస్తూ ఉంది. వీళ్ళిద్దరు ఎవరంటే నిజంగా ప్రత్యేక సాక్షులు అంటే వీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నిజంగా 1260 రోజులు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని ప్రవశించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ప్రవశించినటువంటి గొప్ప అభిషక్తులు. దేవునికి స్తోత్రం, అభిషేకించబడిన వారు. ఇంకా కింద చూద్దాము. తెగుళ్ళతో వారికి అధికారము కలదు, వారు సాక్ష్యము చెప్పుట అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో ఎవరితో? వీళ్ళిద్దరితో. ఇది దేనికి సూచనగా ఉంటున్నది? రాకటకు సూచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఈ సాక్షులు ఇద్దరు కూడా వస్తారు, భూమి మీదకి వస్తారు. ఇంతకాలం వాళ్ళు గోనె పట్ట కట్టుకొని ప్రవశిస్తారు. వాళ్ళు యెరూషలేము వీధులలో తిరుగుతారు. అయితే మనకు తెలుసు, లోతుకు వెళితే ఇక్కడ ఏం లేస్తుందంట అమ్మ? ఏం లేస్తుందంట? క్రూర మృగం ఒకటి. ఎక్కడి నుంచి? అగాధములో నుండి వచ్చు జయించి వారిని చంపును. ఎవరిని? వారిద్దరూ ప్రత్యక్ష సాక్షులు. కానీ మనకు తెలుసు, ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా చూస్తే ఈ యొక్క క్రూర మృగం అంటే ఎవరు? మరి యుద్ధం చేసేది ఎవరు? మరి లూసిఫర్గా ఎవరు వస్తారో మరి నేనే కదా. మరి అంత్యక్రీస్తుగా వచ్చి నేనే యేసునని విశ్వాసము ఇతరులకు తెస్తాడో ఆ వ్యక్తి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనం వెళ్తే సబ్జెక్ట్ అవ్వద్దు, ఎందుకంటే సిరియా రాజు కదా, రాజుగా నిలబడతాడు. ఇవన్నీ కూడా మనకు ఒక సబ్జెక్టుగా ఉంటుంది. అయితే ఈ క్రూర మృగం ఒకటి వారి మీద ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. దానికి కూడా శక్తి ఉంది. ఎందుకంటే దానికి కూడా శక్తి ఉంది. ఈ ఇరుగురుగా చంపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రత్యేక సాక్షులు కూడా చంపబడాలి. ఈ లోకంలో, ఈ భూలోకంలో యుద్ధము జరుగుద్ది. మనం కూడా మనం జాగ్రత్తగా వినాల్సినది ఏంటంటే, చాలామంది కదా వాక్యం కోసం కాదు కానీ, దైవికంగా కట్టబడి ఒక సంఘానికి కాదు కానీ, కొత్త బోధకుడు వచ్చాడు, అక్కడ తలనొప్పి పోయిందంటే చాలు ఏం చేస్తాం? బైబిల్ పట్టుకొని ఎగబాక్కొని పోతాం ఆ దరిద్రం తెచ్చుకోవడానికి. రేపు ఈ అంత్యక్రీస్తు కూడా, ఈ లూసిఫర్ కూడా నేనే యేసును అని వస్తాడు. వస్తే ఇలాంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే, స్వస్థతలకు పోయేటోళ్ళు, లేకపోతే బ్రతుకులు మార్చుకోకుండా ఏదో చెప్తాడని పోయేటోళ్ళు ఏమవుతారంటే వానికి సాగిల పడతారు. 666 ముద్ర ఖచ్చితంగా ఇచ్చుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కాడ ఎంతోమందిని చూస్తుంటాను, ఎన్నో కార్యాలు దేవుడు చేసి ఉంటాడు. కానీ ఎవడో కూడా వచ్చాడు అనుకోండి, ఏదో కొత్తది ఒకటి తీసుకొని ఏం పోతారు జనాలందరూ? ఎగబడి ఆత్మీయ సంఘం ఎలాగన్నా పోని, ఆత్మీయ తండ్రి ఎలాగన్నా పోని, ఎవడో కొత్తోడు వచ్చాడంట, వాడు చాలా బాగా చెప్తాడంట. రేపు అంత్యక్రీస్తు వస్తాడు, లూసిఫర్ వస్తాడు. ఇలాంటి వారందరూ కూడా నిజమైన ఒక ప్రత్యేక సాక్షులుగా లేకపోతే, దేవుని చేత ప్రత్యేకించబడకపోతే, దేవునికి లోబడకపోతే, దేవుని బిడ్డలుగా లేకపోతే మీరు అంతవరకు ఏమైపోతారంటే చివరిలోనైనా సరే 666 ముద్ర వేయించుకుంటారు మీరు. దేవుని స్తోత్రం. అది సబ్జెక్ట్ వేరు, ఎందుకంటే మీలో బలహీనతలు అలాంటి, మీ స్థితులు అలా ఉన్నాయి. మన కొరకు ప్రార్థన చేసి మనం చచ్చిన పడేయగలిగినటువంటి ఒక అధికారం ఎవరికి ఉంటుందంటే, నీకు బాప్తీసం ఇచ్చి ఒక ఆత్మీయ తండ్రి కూడా మీకు ఎక్కుతుంటుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? కన్నపడిన వాళ్ళు ఆత్మీయ తండ్రి అనుకుంటాడు. ఎలా అవుతారు? మీకోసం ప్రయాసపడి, మీకోసం ప్రార్థన చేసి,
మీకోసం కన్నీళ్ళు విడిచి మీ రోగముల కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి మీకు కదా బాప్తిసం ఇచ్చిన వారే ఆత్మీయ తండ్రి సర్వక్కులు కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? పోగొట్టుకున్నాక తిరిగి చూస్తాం మళ్ళీ. అలా ఉండడు బలహీనులు మనలో చాలామంది ఉన్నారు. అందుకే అంత్యక్రీస్తు ఎవరితను? ఏం పేరు ఇతని పేరు? అగాధం నుంచి ఎవరు లేసారంట? ఒక కూర మృగం అంటే ఒక రాజు జయించి వారిని చంపును, వారి శవములు ఆ మహాపట్టణం అంటే ఎక్కడ? యెరూషలేము ఈదులలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేం మహాపట్టణం అంటే నూతన, మరి యెరూషలేం పైన ఉంది, మనకి పైనుండే యెరూషలేమే ఇజ్రాయేల్ దేశంలో ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడే వీళ్ళు 1260 రోజులు వీళ్ళు ప్రవశిస్తారు. అక్కడే మరి ఈ యొక్క ఒక క్రూరమైన ఈ మృగము వచ్చి యుద్ధం చేసి వారిని ఆ యొక్క మహాపట్టణంలో ఏం చేస్తుంది? చంపివేస్తుంది. ఆ మహాపట్టణపు సంత వీధిలో వానికి దానికి ఉపమాన రీతిగా సొదొమ అంటే అర్థమైంది. ఒలివ చెట్లు 2 అంటే అర్థం ఏముంది అక్కడ? యెహోవా చేత. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ 2 ఒలివ చెట్లు అన్నాడు, 2 బంగారు కొమ్ములు అన్నాడు, అభిషేక తైలము అన్నాడు. ఈ ఒలివ చెట్లు అంటే ప్రత్యేక సాక్షులు వాళ్ళిద్దరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సొదొమ అంటే అర్థం ఏంటంటే పాపమునకు సూచన. దేనికి? సొదొమ అంతా ఏమిట్లో నిండి ఉంది? సొదొమలో ఎవరు నిలిచి ఉన్నారు? లోతు. సొదొమ అంతా కూడా వ్యభిచారముతో, తాగుడుతో, పాపముతో దాని దేవుడు నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానికి ఏ పేరంట? సొదొమనియు ఐగుప్తు అనియు పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అంటే విగ్రహారాధనకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ అంటే పాపానికి సూచన, ఐగుప్తు అంటే విగ్రహారాధనకి సూచన. ఇది 2 కూడా ఇక్కడ దానికి అర్థం ఇచ్చి దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అందుకే ఈ అర్థం తెలియని వారు ఎవరి దిగి వస్తారంటే ఆనోకైనా వస్తాడు, లేకపోతే ఏలియా అయినా వస్తాడు, లేకపోతే మోషే అయినా. వాళ్ళిద్దరు ఇక్కడ కాదు. వీళ్ళు ఎవరంటే ప్రత్యేక సాక్షులు, ప్రత్యేకించబడిన వారు. వీరు నిజంగా ప్రవశించేవారు. వీరు దేవుని విషయంలో మరి భద్రం కలిగిన వారు. హల్లెలూయా. అందుకే ఇంకా కింద చూద్దామా? అచ్చట కదా, అచ్చట వారి ప్రభువు కూడా అక్కడ ఆ స్థలాలలో. ఏ స్థలాలలో అమ్మా? అప్పటికి ఆ ప్లేస్లో నిజంగా ఏలియానే, మోసేనే, లేకపోతే ఆనోకైతే అక్కడ యేసుక్రీస్తు సెలవు వేయబడ్డాడు. అప్పటికి పుట్టాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టాడా? పుట్టలేదు. వాళ్ళ కాదు. ఆ ప్లేస్లో అంటే యేసును నిజంగా మరి ఆ ప్రాంతంలో సిలువ వేశారని కూడా ఇంకా కింద మరి చూద్దాం. ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును 3.5 దినము, 3 రోజుల ఒక మధ్యాహ్నం వరకు 3.5 దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనరు. ఎందుకంటే వీరందరికీ సంతోషం అయిపోయింది. ఎవరందరికీ? ఈ చూసేవారికి. సొదొమ లాంటి మనుషులకు, ఐగుప్తు లాంటి మనుషులకు. హల్లెలూయా. ఐగుప్తు లాంటి మనుషులు ఎలాంటి వారు అనుకున్నాం? విగ్రహారాధనకి సంబంధించిన వారు అనుకున్నాం. సొదొమకు సంబంధించిన మనుషులు ఎవరంటే పాపానికి. వీళ్ళందరూ కూడా దేవుని మీద ఆకృత కోపం పడి వారిని సమాధి చేయలేదు. వారిని చూసి బాధపడకుండా
సంతోషిస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు భయంకరమైన మనుషులు. ఐగుప్తులో నీళ్లను రక్తంగా మార్చిన వారు, అనేక తెగులు కలిగించిన వారు వీళ్ళే. వర్షము కురవకుండా 3.5 సంవత్సరమును ఆకాశమును మూపించిన వారు వీరే. వీళ్ళు ఇంత బాధించారు ప్రజలను. కనుక వీరి రోజు యుద్ధంలో ఓడిపోయి చనిపోయారని చెప్పేసి ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటున్నారంట. కింది మాటలో చదువుదాం అన్నమాట. అది ఎవరినే బాధించారా వాళ్ళు? హల్లెలూయా. భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కదా గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారంట. చచ్చిపోయే వాళ్ళు కదా, చచ్చిపోయినందుకు చూసిన వరకు వచ్చినందుకు పెళ్ళికి వెళితే ఎలా బహుమానాలు ఇచ్చుకుంటాం, గిఫ్ట్ ఇచ్చుకుంటాం. వీళ్ళు మరి దేశాన్ని వీళ్ళు బాధించిన వారు కనుక వీళ్ళు చనిపోయారు అని చెప్పేసి సంతోషం పట్టక వారిని ఎవరిని తగలనియకుండా సమాధానం చేయకుండా ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటున్నారంట. అమ్మ ఏమి ఇచ్చుకుంటున్నారు కదా? రాబోయే దినాలలో ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది మనిషి యొక్క పరిస్థితి. మీరు మారు మనసు పొందకపోతే, హల్లెలూయా, యేసుక్రీస్తుతో మీ జీవితాలు కొనసాగకపోతే లోతుకు మనం వెళ్ళలేం. ఎక్కడంటే అక్కడ వెళితే కదా, ఎవరి దగ్గర అంటే వారి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుని మహిమను మీరు చూడరు. అందుకే ఈ జనాలు ఎలా ఉన్నారంట అమ్మా, ఎలా ఉన్నారు? ప్రజల్ని ఏం చేస్తూ వచ్చాడంట వీళ్ళిద్దరు కూడా కదా, ఐగుప్తు రాజు వంటి వారు. ఇక్కడంతా మనం చూస్తున్నాం. అందుకే ఇంకా కింద మాట చూద్దాం చూడండి. అయితే దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వారిలో ప్రవేశించి వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన మిగుల భయము కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జీవాత్మ వారిలోనికి ఎక్కడి నుంచి దిగి వచ్చింది? దేవుని దగ్గర నుంచి దిగి వచ్చింది. ఎవరైతే వీళ్ళని చెడ్డగా అనుకుంటున్నారో, ఎవరైతే వీళ్ళని సమాధి చేయకుండా ఆపారో, ఎవరైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చూసి 3.5 రోజుకు తిరిగి వీళ్ళు బతికారు. శివాత్మ దేవుని దగ్గరకు వచ్చిన వీళ్ళ పాదములు ఊని తిరిగి లేచినప్పుడు చూసిన వారందరూ ఏమయ్యారంట అమ్మా? ఏమయ్యారు? అంతవరకు మనం తిరిగి తెచ్చుకోకూడదు శ్రమను. దేవునికి స్తోత్రం. దేవుడు మన పట్ల చేసిన మేలు, మన పట్ల చేసిన ఉపకారమును బట్టి దేవునికి ఎప్పుడు మనము కృతజ్ఞులమై ఉండాలి. హల్లెలూయా. కట్టబడి దేవునితో కట్టుబడి ఉండాలి కదా. వీళ్ళందరూ కూడా అయిపోయింది అనుకున్నారు, సంతోషిస్తున్నారు. తిరిగి దేవుని దగ్గర నుంచి ఒక జీవాత్మ దిగి వచ్చింది. తిరిగి మళ్ళీ ఏం పొందుకున్నారు? జీవాన్ని పొందుకున్నారు. తిరిగి లేవగానే చూసిన వారందరూ ఏమనుకున్నారు? కింద మాట చూద్దాం. అప్పుడు ఎక్కడికే కదా, మేఘారులే. అంటే నిజంగా మనం వీరిద్దరి గురించి ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ ఎలీషా ఎత్తబడ్డాడు కాబట్టి శరీరంతో రావచ్చు. మోసే ఆయన శరీరం ఇక్కడే భూస్థాపన చేశారుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మళ్ళీ ఎలా వస్తాడు? ఆత్మస్వరూపి రావాలిగా. వీళ్ళను తిరిగి జీవాత్మ వచ్చి తిరిగి వీళ్ళని ఏం చేసింది? జీవాన్ని పోసినప్పుడు తిరిగి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ అమ్మా ఎక్కడికి వెళ్ళారు? పరలోకమునకు ఆహారమయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అక్కడ చూద్దాం చూడండి. అదే జకరియా గ్రంథంలో మనం 13 అక్కడ వచ్చిన నుంచి ఇంకొక మాట చూద్దాం. అక్కడి నుంచే చూద్దాం. 11 వచ్చిన నుంచి
అతడు నాకు నీకు తెలియదా నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను చాలు. ఇక్కడ ఇంకొక మాట సంఖ్యాకాండంలో చూద్దాం చూడండి. సంఖ్యాకాండం చూద్దాం చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 35వ వచనం కూడా చూద్దాం. 16వ అధ్యాయము సంఖ్యాకాండం. మరియు ఎక్కడి నుంచి అమ్మ, ఎక్కడి నుంచి? బైబిల్లో ప్రతిదీ మనకు రాయబడుతుంది. ఎందుకంటే ఏలియా విషయంలో అగ్ని కదా, అక్కడ వీరిద్దరు నోటు నుంచి ఎవరైనా ఇలా హాని చేస్తే వీరి నోటు నుంచి అగ్ని బయలుదేరుతుందని మనం విన్నాం కదా. ఏలియా కూడా ఎలా ఎత్తబడ్డాడంటే యెహోవా నోటు నుంచి బయలుదేరినటువంటి మరి అక్కడ రాజులు కదా మనం చూస్తాం, అగ్ని గుర్రముల చేతనే ఆయన ఎత్తబడతాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి కాల్చివేశను. అప్పుడు యెహోవా మోసేకు ఇలాగూ చెలవిచ్చెను, నువ్వు యాజకుడవు, ఇట్లా అనము, ఆ అగ్నిని కదా. ఇక్కడి నుంచి కూడా మోసే నోట్లో అగ్ని లేదు, అగ్ని రాదు. ఎలీషా నోటు నుంచి కూడా మనం తెలుసుకుంటాం, అగ్ని రాదు. ఈ యొక్క దేవుని నోటు నుంచి వచ్చింది ప్రత్యేక సాక్షుల నోటు నుంచి కూడా అగ్ని బయలుదేరుతుంది. ఎందుకంటే ఇక్కడ మోసే కూడా మరి అహరోను వీళ్ళిద్దరు కూడా ఎవరి వంశ అన్నీ మనకు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అది ఎలా ఆయన నోటు నుంచి వస్తే మోసే ఏం చేయాలి? అగ్ని తీసుకొని పాపానికి ప్రాయశ్చిత్తముగా ఇక్కడ చల్లమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేక మోసే నోటు నుంచో కూడా రావట్లేదు. అదే అంటాడు చూడండి. అదే నిర్గమకాండంలో కూడా మనం చూద్దాం చూడండి. 7వ అధ్యాయము 20వ వచనం. 7వ అధ్యాయము 20వ వచనం కూడా, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి. అతడు తన కర్రను పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మోసేతో ఒకటో చెప్పాడు, నీ నోటు నుంచి ఇలా బయలుదేరుతుందని, కానీ లేకపోతే తిరిగి నువ్వు కదా ఇలా అని చెప్పలేదు. ఎందుకంటే నీ అహరోనైనా నీ అన్న చేతిలో కర్ర ఉంది, దానినే నేను వాడుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ కర్ర చేతనే అనేక సూచక్రియలు మహాత్మ కార్యాలు చేశాడు. చేసినటువంటి మోసే కదా ఏ దేశం చూడలేడన్నాడు, పాలు తేనెలు కానాను నువ్వు చూడలేవు, కానీ నీ కళ్ళతో దూరంగా నుంచి చూస్తావు, కానీ నువ్వు ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి నువ్వు వెళ్ళలేవన్నాడు. మోసే మనకు తెలుసు 120 సంవత్సరాలు బతికి ఏమయ్యాడు చెప్పాలి, ఏమయ్యాడు? చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయిన ఆయన తిరిగి కదా ఇలా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా తిరిగి వాళ్ళు వచ్చే మరి దేవుని యొక్క జీవాత్మతో తిరిగి దేవుని దగ్గర నుంచి మరి వచ్చిన జీవాత్మ వారిలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళు పాదములు ఊనతొక్కొని తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. వారిని చంపిన వారందరూ కూడా ఏమయ్యారు? మిక్కిలి భయపడ్డారు. దేవునికి స్తోత్రం. భయపడిన వారు కదా రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడంటే యెరూషలేము మహాపట్టణంలో మరి రాకటలో ఇవి జరుగుతాయి. అందుకే ప్రేమ ఇంకా కింద మాట చూద్దాం చూడక అక్కడ ఇవన్నీ కూడా మనకు తెలుసు, అందుకే ఇక్కడ ఎలీషా గురించి కూడా ఏలియా గురించి కూడా మనం చూద్దాం చూడండి. లూకాసు వార్తలో మనం చూద్దాం. మరి రాజుల గ్రంథంలో రాయబడింది 4వ అధ్యాయము 25వ వచనం కూడా మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మళ్ళీ చదువుదాం. ఏలియా దినముల యందు కదా 3 ఏండ్ల 6 నెలలు అంటే 3.5 సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరం ఎవరి కాలం అందు? ఏలియా కాలం అందు. మొదటిగా ఎవరి గురించి చూసాం మనం? మోసే గురించి చూసాం. మోసే కాదు కానీ మోసే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా గారడి వాళ్ళ దగ్గర వెళ్తే నీళ్లు కదా రక్తంగా మార్చబడ్డాయి కదా. పాములు కర్రలుగా ఈ పాములు మింగేస్తాయి. మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర, ఇవన్నీ కూడా సూచక్రియలు మనం చూస్తూ వచ్చాం. అక్కడ ఎక్కడ కూడా మోసే నోటు నుంచి కానీ కదా జరగలేదు. అందుకే ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే ఏలియాను కూడా చూస్తున్నాం. ఏలియా కాలంలో 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 3 ఏండ్ల 6 నెలలు ఏమొయ్యబడింది? అక్కడ ప్రజలు ఏమని పలికారు? సొదొమను ఐగుప్తును బాధించిన వారు ఇరే. మరి ఆ ఈదులలో యేసుక్రీస్తు శిలువ వేయబడింది. అక్కడ పాపము చేసిన వారే. నిజంగా వీరిద్దరిని కూడా ఎవరిద్దరిని? సాక్షులను. అంటే మృగము, అది కోరమృగం, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారి మీద యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే యూదుల ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ప్రజలకు వర్షాన్ని కురిపించకుండా కదా మరి నీటిని రక్తముగా మార్చి ప్రజలను ఇబ్బంది కలిగించిన వారు ఈరే. ఎవరు వాళ్ళిద్దరు? మోషే, ఏలియా అనే కసితోనే వారు లేఖనం సరిగా అర్థం కాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధం చేసి చనిపోయినప్పుడు వీళ్ళు నిజంగా చనిపోయింది సంతోషించి గిఫ్ట్ ఇచ్చుకుంటూ వారి దగ్గరికి వెళ్ళకుండా కదా 3.5 రోజు వారిని సమాధి చేయకుండా యెరూషలేము సొంత ఈదులలోనే పడేశారంట. ఎందుకంటే వారి వైపు చూస్తూ వేలైన పండగలు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరని? వీళ్ళని. మన జీవితంలో అందుకే మనం దానియేలు గ్రంథంలో చూసాం 7 కదా 70 వారముల గురించి. దాంట్లో ఎవరో, అంతక్రిస్తు ఎవరో, యుద్ధం అనేది ఎవరో, సాక్షులు ఎవరో. ఎందుకంటే ఈ సాక్షులు కూడా మనం సబ్జెక్ట్ మారితే ఈ కోరమర్గం ఎవరంటే అంత్యక్రీస్తు అని చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షులు వాళ్ళే. యుద్ధం జరిగేది అందుకే కదా. దాన్ని ఈ ముగ్గురికి పోల్చి చెప్పగలుగుతారు వాక్యం. వీళ్ళు ముగ్గురు కాదని ఇక్కడ ప్రత్యేక సాక్షులు. వీళ్ళు ఎవరంటే అభిషేకించబడిన వారు అని దేవుని వాక్యం చదివిస్తాం. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరు కూడా ఎవరి దగ్గర ఉండేవారంటే యెహోవా యొద్ద ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 3 దేశమంతటను మరి ఎవ్వరి యొద్దకు పంపబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అక్కడ అనేకులు ఇశ్రాయేలు ఉన్నారు కానీ వారిలో కూడా తప్పిపోయి విశ్వాసమును కోల్పోయింది. అందుకే ఈయన ఒక విధవరాలి యొద్దకు తప్ప ఎవరి యొద్దకు పంపబడలేదు. అక్కడ యెరూషలేములో చూసాం అనేక భాషలు మాట్లాడేవారు, అన్యజనులు అంటే 120,000 మందిలో కూడా మనం చూసుకుంటే వీళ్ళు ప్రత్యేకులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 120,000 మంది కదా. మనకు తెలుస్తుంది 24,000 మంది ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రత్యేకులు పాపము చేయని వారని. అది కూడా మనకు సంఖ్య రాయబడింది, వాక్యం విన్నాం మనం. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి గురించి చూసినప్పుడు కూడా మనకు అలా కనపడలేదు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఇంకొక మాట కూడా మనము ఇక్కడ చూసి మనము బల్ల ఉంది కదా ముందుకు వెళ్దాం. అదే లూకాసు వార్త చూద్దాం 9వ అధ్యాయము 30వ వచనం కూడా మనము చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయము 30వ వచనం లూకాసు వార్త.
మరియు ఇద్దరు పురుషులు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో, ఎవరితో? ప్రభువైన యేసుతో. హల్లెలూయా. అదే ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోసే, ఏలియా అనువారు. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రత్యేక సాక్షులు వాళ్ళు. వారు ఎవరంటే రెండు ఒలివ చెట్లకు పోల్చబడింది. వారు ఎవరు అంటే రెండు బంగారు తైలము కలిగిన కొమ్మలకు పోల్చబడేవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరంటే ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఉండే ప్రత్యేక, వీళ్ళు కాదు, ప్రత్యేక సాక్షులు. వీళ్ళు ఎవరంటే మోసే, ఏలియా అనువారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఏ కొండ మీదకి దిగి వచ్చారు? ఒలివా. చూద్దాం కిందంక. వారు ఎట్లా కనపడ్డారు అమ్మా? ఎవరు? మహిమని ఎవరైనా పట్టుకోగలరా? మహిమని ఎవరైనా చంపగలరా? మహిమ కత్తికి చిక్కుతుందా? దేవుని స్తోత్రం. కనపడుతుంది, మాయమైపోతుంది మహిమ. అక్కడ పేర్లు మాత్రం చూశారు. ఏలియాలాగున్నాడు, మోషేలాగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా చూశారు? శరీరంతో చూశారా? వాళ్ళు కళ్ళు తెరచడానికి కూడా శక్తి లేదు. ఎవరికి? ఎవరు చూస్తున్నారు అక్కడ? మోషే, ఏలియాలు చూస్తున్నారా? మోసే, ఏలియాలు ఎవరు చూస్తున్నారు? పేతురు, ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిద్దరిని వెంట పెట్టుకొని పోయాడు యేసు ప్రభు. ఎక్కడికి? ఒలివా ప్రార్థన చేసి కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇలా అనేక మార్లు కూడా వీళ్ళలో ఒక విశ్వాసం, తండ్రిని చూపించాలనేది, లేకపోతే తండ్రి ప్రత్యక్షత చూడాలనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఇరువురు తీసుకొని ఒలివ కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తుండగా పేతురు, యోహాను ఎవరిని చూశాడు? ఎవరిని చూశారు? చదువుక మళ్ళీ. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోసే, ఏలియా అని వారు ఎలా కనపడ్డారు? మహిమతో కనపడ్డారు. ఆయన పేతురును ఎలా చూశారు? వీళ్ళు కూడా డైరెక్ట్ కళ్ళతో చూడలేదు. ఆయన మహిమను ఎవరు చూడలేదు కదా. మోసే కూడా ఇలా చూశాడు. దేవుని స్తోత్రం. మోసే కూడా కోరిక, బ్రతికి ఉండగానే నేను నిన్ను ముఖాముఖిగా చూడాలనేది కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశపడ్డాడు. ఆశపడినా చనిపోయాడు చూడకుండా. ఇప్పుడు మాత్రమే చూశాడు. కానీ ఇక్కడ ఆయన చూశాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ? ఒలివ కొండ మీద. మోసే ఎవరిని చూశాడు? యేసు ప్రభుతో వచ్చాడంటే ఎవరిని చూశాడు? ఎలా చూశాడు? మహిమతో చూశాడా లేక శరీరంతో చూశాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశపడ్డాడు, చనిపోయినా సరే యేసుతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును చూశాడు, యేసు ప్రభుతో అక్కడికి వచ్చాడు. వాళ్ళు ఎలాగొచ్చారంటే మహిమతో వచ్చారు. దేవునికి స్తోత్రం. శరీరంతో వచ్చారా? వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాకట లేదు. రాకట వచ్చిన ఎలాగొస్తామంటే మహిమ శరీరాలతో వస్తాం. వీళ్ళు ఎలాగొచ్చారంటే ఆత్మరూపిగా వచ్చారు. ఎలా వచ్చారు? ఆత్మలు కనుక ఆత్మరూపిగానే వచ్చారు. వీళ్ళు చూసే శక్తి లేక వీళ్ళు మత్తులయ్యారు కదా. వీళ్ళు కూడా డైరెక్ట్ చూడలేకపోయారు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? పేతురు ఏలినవాడా నీ వారిని కమ్మెను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇద్దరు సాక్షులు కూడా వాళ్ళు చంపబడ్డారు. బైబిల్లో ఒరిజినల్ రాయబడింది.
3.5 రోజు వాళ్ళకి ఏం లేదు, ప్రాణము లేదు. 3.5 తర్వాత దినము రోజులలో దేవుని నుంచి జీవాత్మ ఒకటి వచ్చి వారి పాదములు నిలిచి తిరిగి మేఘాల మీద ఏమయ్యారు? వాళ్ళు తిరిగి ఎక్కడికి పోయారు? దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. వీళ్ళు నిజంగా మోసే కూడా ఆత్మ గనక ఆత్మస్వరూపిగానే నిర్గమం నుంచి వారు విడిపించబడి యెరూషలేము, నిర్గమం అంటే బయటికి వచ్చుట లేక బయట అర్థం వస్తుంది. దేవుని స్తోత్రం. దానిని గురించి దేవుడు మాట్లాడడానికి వచ్చాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఇదే ప్రకటనల లోతుకు వెళితే మనకు ఇంకా లోతైన విషయాలు, తర్వాత ఈ అంత్యక్రీస్తు మరి యుద్ధాలు ఇవన్నీ కూడా మరి కదా 10 మంది రాజులు మనం చూస్తాం. 10 మంది రాజులలో 3 సపరేట్ అవుతారు, 7 సపరేట్ అవుతారు. 3 ఒక దిక్కు సిరియా దేశం చిన్నది, సిరియా రాజు అవుతాడు కదా. మరి ఒకే రాజ్యం వస్తుంది. రాజులు మరి 10 మందిలో చిన్నవాడు ఎవరంటే సిరియానే. దేవుని స్తోత్రం. రేపు పరిపాలన కూడా ఎవరు చేస్తారంటే సిరియా రాజే చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ప్రతిదీ కూడా మనకు రాయబడింది కనుక మనం వాక్యానుసారంగా ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.